వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గత 3 రోజుల నుంచి రాళ్లపాడు ప్రాజెక్టు కుడి గేటు మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మరోసారి అక్కడికి చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గేటు మరమ్మతుల పని పూర్తి చేసి రైతులకు సకాలంలో నీరు అందించాలని నిపుణులు ఎమ్మెల్యే కోరారు. పెనుకొండ పట్టణంలోని బాబయ్య స్వామి దర్గా గంధం సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. పెనుకొండ సీఐ రాఘవన్ ఆధ్వర్యంలో దర్గా ఆవరణంలోని దుకాణదారులకు పలు సూచనలు చేశారు. గంధంకు భారీగా రద్దీ ఉండడంతో అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం వేసిందని సిపిఎం నగర నాయకులు యేసు, నాగేష్, మౌలాలి, మధు అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ కల్లూరులోని షరీం నగర్ లో బిల్లులను దహనం చేశారు. విద్యుత్ ఛార్జీల పేరుతో 20,000 కోట్ల రూపాయలు ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతూ స్వర్ణాంధ్ర నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను యాజమాన్యం ఇబ్బంది పెట్టవద్దని ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సూచించారు. మీడియాతో మాట్లాడిన మంత్రి స్వామి అతి త్వరలో విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్స్ బిల్లులు విడుదల చేస్తామని తెలిపారు. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో శానిటేషన్ పై దృష్టి సారించినట్లు మంత్రి స్వామి చెప్పారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. మంత్రికి స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మండలంలోని పలు రోడ్లను మంత్రి పరిశీలించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ జయరావు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 9 క్వార్టర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని, బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సజ్జివేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండల కేంద్రంలోని అర్నియార్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 1.85 టీఎంసీ నీటితో 31 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఇన్ఫ్లో 5,200 కాగా అవుట్ఫ్లో 5,600 క్యూసెక్లు అని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. వరద నీరు భారీగా వచ్చి చేరుతూ ఉండడంతో అధికారులు 4 గేట్లు ఎత్తివేశారు. రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా విజయవాడ నగరంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించేందుకు శాంతియుతంగా సిద్ధమైన దేవినేని అవినాష్, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావును ఆఫీసును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాసరావు తెలిపారు. సాగునీటి ఎన్నికలకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జిల్లా కలెక్టర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దానిని టీడీపీ నాయకుడు వెంకటరామరెడ్డి ఖండించారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. అప్పుడు లేని ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ మండిపడ్డారు. రైతుల సమస్యలపై వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు మరికొందరు వైసీపీ నేతలను పోలీసులు నడి రోడ్డుపై అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.